ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ రాత్రి సమయంలో బైబిల్ తరగతికి వచ్చినటువంటి ప్రతి సహోదరునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆన్లైన్లో తరగతిని వీక్షిస్తూ ఉన్నటువంటి ప్రియ సహోదరులందరికీ కూడా చింతపల్లిలో ఉన్నటువంటి క్రీస్తు సంఘం తరపుగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి తరగతి స్టేటస్లో పెడుతున్నాను. ఈ మధ్య స్టేటస్లో చూసేస్తున్నారు, ఆన్లైన్లో చూడలేదు కొంతమంది. గత వారం 41 మంది వరకు చూశారు. మరి ఈ వారంలో 12 మంది చూసినట్లుగా రికార్డు ఉంటుంది. మిగిలిన వాళ్ళు స్టేటస్లో చూసేస్తున్నారు. మరి దీంట్లో కూడా చూడండి, ప్రోత్సహించండి, ఇతరులకు కూడా వర్తమానాన్ని అందజేయండి. తర్వాత చెప్పేటువంటి పాఠాల్లో మీకు ఏమైనా సందేహాలు ఉంటే, పాఠం విషయం సందేహాలు ఉంటే నన్ను అడగటానికి మీరు ఏమాత్రం వెనుకాడకండి. నా నెంబర్కి ఫోన్ చేసి అడగండి. నేను దేవుని చిత్తాన్ని బట్టి, ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి లేఖనానుసారంగా వాటికి జవాబులు చెప్పడానికి దేవుడు కృప చూపుతున్నాడు. మీరు అడగాలి. అడగకపోతే మరి మీకు అర్థమైందో అర్థమో లేదో నాకేం తెలుస్తుంది. పాఠం అర్థమైతే అనుసరించాలి, అర్థం కాకపోతే అర్థం చేసుకునేలాగా మనం నేర్చుకోవాలి. సరే, చిన్న ప్రార్థన చేసుకుని దేవునికి వాక్యంలోకి మనం ప్రవేశిద్దాం. జీవాధిపతి, సృష్టికర్త, స్వస్థపతి యెహోవా, మీ పరిశుద్ధమైన, ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామానికి కోట్లాది స్తుతులు స్తోత్రాలు సమర్పణ చేస్తున్నాం. పరలోకపు తండ్రి, గతించిన శుక్రవారం నుంచి ఇంత పర్యంతం మీ మహాదయచేత, కృపచేత నన్ను మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు, సురక్షితంగా కాచి కాపాడారు. ఈ రాత్రి సమయంలో ప్రియమైన మీ బిడ్డలతో కలిసి ప్రార్థించడానికి ఇచ్చిన అవకాశం బట్టి కృతజ్ఞతలు. ఇంత పర్యంతం కీర్తన ద్వారా స్తుతి పొందారు. ఈ సమయంలో వాక్యం మాకు అనుగ్రహించి, వాక్యము నాతో మాతో ఏదైతే మాట్లాడుతుందో దాని ప్రకారంగా మేము జీవించడానికి మంచి మనసులు మాకు దయచేయమని ప్రార్థన చేసుకుంటున్నాను. నాయనా, ఈ రాత్రి సమయంలో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తుంటున్నాను. రోగగ్రస్తులు ముట్టి స్వస్థపరచండి, బలహీనలు ముట్టి బలపరచండి. ఆయా సమస్యలు కలిగి మీ సన్నిధిలో నాయన సమస్య పరిష్కారం కోరుతూ నాయన ప్రాధేయపడుతున్న ప్రతి బిడ్డ యొక్క విజ్ఞాపన మీరు ఆలోచిస్తారని ప్రార్థన చేస్తున్నాను. నాయన స్థానికంగా కుమార్తె పాత గొలుసు సునీత కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆమె భర్త జయరాజు కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇరువురు కూడా హాస్పిటల్స్లో ఉంటున్నారు. నాయన ఇరువురు కూడా మరి రోగగ్రస్తుగా ఉన్నారు. వారి బంధువులు వారి కొరకు ప్రయత్నం చేస్తున్నారు, హాస్పిటల్స్కి తిప్పుతున్నారు. వైద్యం చేయగలరు తప్ప స్వస్థత ఇవ్వలేరు. ఊరకుండే నేనే దేవుడిని తెలుసుకోండి, నిన్ను స్వస్థపతి యెహోవా నేనే అని చెప్పి మీరు సెలవిచ్చారు. మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుకుని ఆ బిడ్డలిద్దరికి కూడా స్వస్థత చేకూర్చి మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ఇంకెవరెవరు బలహీనంగా ఉన్నారో, ఎవరెవరు ఏ అవసరాలు బట్టి మీ సరిగ్గా ప్రార్థన కోరుతున్నారు, వారందరి యొక్క అవసరాలు మీరు తీరుస్తారని ప్రార్థన చేస్తున్నాను. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, ఎదుపవన్నీ మీకు అనుగ్రహిస్తారని సెలవిచ్చిన దేవా, ఈ రాత్రి సమయంలో మీ యొక్క సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆత్మ సంబంధ ఆశీర్వాదాలు మాపై కృమరింప చేయమని మనం చేస్తున్నాను తండ్రి. మీ యొక్క జ్ఞానాన్ని మాకు అందించమని మనం చేస్తున్నాను. మీ పక్షంగా నిలువబడి ప్రియమైన మీ బిడ్డలకు పరిశుద్ధుడు మీ లేఖనాలను పంచనీయుడుగా నన్ను మరుగుపరచుకోండి, నా జ్ఞానాన్ని మరుగుపరచండి. అపవిత్రమైన నా పిల్లలు కాల్చండి, పవిత్రపరచండి. పరిశుద్ధమైన మీ లేఖనాలు ప్రియమైన మీ బిడ్డలకి అందించేటువంటి ఒక పనిముట్టుగా నన్ను వాడుకొని మీ నామకు మహిమ తెచ్చుకోండి. క్రీస్తు యేసు నామంలో ఈ ప్రార్థన వేడుకుంటాను పర్లేదు తండ్రి, ఆమేన్. అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. గత శుక్రవారం మరి ఏ పాఠం చెప్పుకున్నాము చెప్పగలరా? ఏంటమ్మా? అదేనా? దీర్ఘాయుష్ గురించి చెప్పారు. దీర్ఘాయుష్
దీర్ఘాయుష్ గురించి, అసలు దీర్ఘాయువు అంటే ఏమిటి? మానవుడు ఎక్కువ కాలం జీవించాలని కోరుకుంటున్నాడు. దీర్ఘాయువు ఇచ్చేది ఎవరు? దేవుడు. దీర్ఘాయువు పొందాలంటే ఏం చేయాలో, దీర్ఘాయువు తగ్గడానికి ఆ కారణాలు ఏమిటో ఆ విషయాలు మనం ఆలోచించేసాం. ఈ దినాన్ని మరొక ప్రక్షేపాకంలో సామెతల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం నుంచి 20 వచనాల వరకు నేను చదువుతున్నాను. మీ గ్రంథాలు చూడండి. అపరాన్ని సంపాదించడం కంటే జ్ఞానం సంపాదించడం ఎంతో శ్రేష్టం. వెండిని సంపాదించడం కంటే తెలివిని సంపాదించడం ఎంతో మేలు. చెడుతనం విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గం. తన ప్రవర్తన కనిపెట్టి వాడు తన ప్రాణను కాపాడుకున్నాడు. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకున్నట్టు కంటే దీన మనసు కలిగి దీనులతో పూర్తి చేయటం మేలు. ఉపదేశములకు చెవి యొక్కువాడు మేలునందును, యెహోవాను ఆశ్రయించేవాడు ధన్యుడు. దేవుడు తన వాక్యం దీవించుగాక. ఇక్కడ ఈ 4 వచనాల్లో మనం ఆలోచన చేయగలిగి జ్ఞానం సంపాదించడం శ్రేష్టం అంట. దేనికంటే అపరంజి సంపాదించండి. అపరంజి అంటే బంగారం. ఇవాళ కాస్త బంగారం 80,000 సుమారుగా పలుకుతుంది ధర. 2025 సంవత్సరంలో బంగారం రేటు పెరిగిపోద్ది, వెండి రేటు పెరిగిపోద్ది, వస్త్రాల రేటు పెరిగిపోద్ది. అన్నీ పెరుగుదలే, పాపం కూడా పెరిగిపోతుంది. తరగటం అన్నా లేదు, పాపమే పెరిగిపోతుంది. అవునా? కానీ ఆ బంగారం సంపాదించడం కంటే జ్ఞానం సంపాదించడం ఎంతో శ్రేష్టం అని చెప్పి లేఖనం సెలవిస్తుంది. వెండి ధర కూడా పెరిగిపోతుంది. ఇటీవల కాలంలో మరి బంగారానికి అయితే హగ్గ మార్కెట్ పెడతారు, హగ్గ మార్కెట్ నాణ్యత కొరకు. అలాగే వెండికి కూడా పెట్టాలి అనేటువంటి ఆలోచన కలిగి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు ప్రభుత్వం. కానీ వెండి కూడా రేటు పెరిగిపోతుంది. వెండి సంపాదన కంటే తెలివి సంపాదించే ఎంతో మేలు అన్నాడు. దేనికంటే వెండి కంటే తెలివి బెటర్, అపరంజి కంటే జ్ఞానం బెటర్. చెడుతనం విడిచి నడుచుటే యథార్థవంతులకు రాజమార్గం. రాజమార్గం అంటే ఏంటి? మంచి మార్గం అది. దాంట్లో ఇంకా వంకర టింకర్లు ఏమి ఉండవు, జడుచుకుంటాలు ఉండవు, పారిపోవటాలు ఉండవు, పరిగెట్టాలు ఉండవు, భయపట్టాలు ఉండవు. రాజమార్గం ఎప్పుడు చెడుతనాన్ని విడిచిపెడితే, చెడుతనం మనలో ఉంటే ఎటువంటి రాజమార్గంలో వెళ్ళినా పిరిగితనమే. అవునా? తన ప్రవర్తన కనిపెట్టి వాడు తన ప్రాణం కాపాడుతుంది. ఎవరు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడంటే తన ప్రవర్తన కనిపెట్టుకోవాలి. తన ప్రవర్తన ఎలా ఉంది? చెడ్డగా ఉందా, మంచిగా ఉందా, దేవునికి ఇష్టంగా ఉందా, లోకానికి ఇష్టంగా ఉందా? ఎవరి ప్రవర్తన వాడు నిలుస్తాడు. చెడుతనాన్ని విడిచిపెట్టాలి. తన ప్రవర్తన కనిపెట్టుకునేవాడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. గర్వానికి కాళ్ళు ఉన్నాయంట, మరి కాళ్ళు లేకుండా ఎలా నడుస్తుంది? నాశనానికి ముందు గర్వం నడుస్తుందంట. నేనే ముందు ఉంటానంట. దేనికంటే నాశనానికి. అంటే నాశనం రాకముందు ఏమొచ్చేస్తుంది? గర్వం వస్తుంది. అంటే గర్వం వల్ల ఏం జరుగుతుంది? నాశనం కలుగుతుంది. పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు కలుగుతుంది. అహంకారం, నేనే అనేటువంటి అహంకారం పడిపోవటానికి ముందు అహంకారం. అవునా? గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకుంటే కంటే దీన మనసు కలిగి దీనులతో వృత్తి చేయట. మోషే కూడా అదే అంటున్నాడు. గర్విష్ఠులతో ఉండటం కంటే, ఐగుప్తులో ఉండటం కంటే మరి దీన మనసు కలిగినటువంటి దీనులతో వృత్తి చేయాలని ఐగుప్తును విడిచి వెళ్ళిపోయాడు. అవునా? దీన మనసు.
అయితే ఇక్కడ ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును. ఉపదేశించారు. మన ఆదివారం సంఘం అంతటికి కూడా ఉపదేశం చేశారు. ఆ ఉపదేశాన్ని ఎవరైతే అంగీకరిస్తారో, ఆ ఉపదేశానికి ఎవరైతే చెవియొగ్గి మార్పు చెందుతారో వారు మేలు పొందుతారు. యెహోవాను ఆశ్రయించిన వాడు ధన్యుడు. ధన్యత కావాలంటే దేవుని ఆశ్రయించాలి. జన దేవుడే నాకు ఆశ్రయం, దివ్యమైన దుర్గమైన దేవుని ఆశ్రయించాలి. అయితే ఈ 4 వచనాల్లో ఈ రాత్రి సమయంలో మనం ఆలోచించడానికి 18వ వచనం మొదటి భాగంలో నాశనకు ముందు గర్వము నడచును. నడిచేది ఏంటంట? గర్వంలో ఎన్ని మాటలు ఉన్నాయి? ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 3 అక్షరాలు ఉన్నాయి. గర్వం అనేటువంటి మాటలో 3 అక్షరాలు ఉన్నాయి. కానీ 3 మన జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. ఈ రాత్రి సమయంలో గర్వం గురించి ఆలోచించేట ప్రయత్నం చేద్దాం. 4 పాయింట్లు చెబుతాను. అసలు గర్వం గురించి పరిశుద్ధ లేఖనాల్లో ఏవైతే వ్రాయబడి ఉంది. రెండోది, గర్వం ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది గర్వం. మూడోది, గర్వించడం వల్ల కలిగేటువంటి నష్టాలేంటి. నాలుగోది, గర్వించి నాశనం అయిపోయినటువంటి వారు ఎవరున్నారు? కొన్ని ఉదాహరణలు. చాలామంది ఉన్నారు. అన్నీ చెప్పడానికి మనకు సమయం చాలదు. కొద్దిమంది. ఎన్ని చెప్పాను? చింతలో ఎన్ని పాయింట్లు చెప్తాను నేను? 4. వెరీ గుడ్. 4 కూడా జాగ్రత్తగా మీరు ఆలోచించేయండి. దాసు, నువ్వు కూడా జాగ్రత్తగా ఆలోచించేయాలి. మీ కళ్ళు తెరిచి ఉండాలి. నా కళ్ళు వైపు మీ కళ్ళు ఉండాలి, మీ కళ్ళు వైపు నా కళ్ళు ఉండాలి. తెలిసిందా? ఎవరు కళ్ళు మూయవద్దు. మరి జాగ్రత్తగా మీరు శ్రద్ధగా వింటే ఏం పొందారు? ఉపదేశము చెవిగొక్కువాడు ఏం పొందుతాడు? మేలు పొందుతాడు. ఇప్పుడు చేస్తున్న ఉపదేశాన్ని మీరు వింటే మీరు మేలు పొందుతారు. మీ మేలు కొరకే మరి చెప్పడం జరుగుతుంది. మొట్టమొదటి ఏం చెప్తున్నాను? గర్వం గురించి పరిశుద్ధ గ్రంథంలో ఏవైతే మాటలు ఉన్నావో వాటి గురించి కొన్ని మాటలు చాలా ఉన్నాయి. వాటి గురించి కొన్ని మాటలు మనం ఆలోచించేద్దాం. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 23వ వచనంలో ఎవని గర్వము వానిని తగ్గించును, ఎవని గర్వము వానిని తగ్గించు, వినయ మనస్కుడు ఘనతనందును. వినయ మనస్కుడు ఘనతనందును. సరే, వినయం మనసు ఉంటే ఘనత వస్తుంది. ఎవని గర్వము వానిని తగ్గిస్తారు. నేను గర్వంగా ఉంటే ఆ గర్వం నన్ను తగ్గిస్తాడు. నువ్వు గర్వంగా ఉంటే ఆ గర్వం నిన్ను తగ్గిస్తాడు. నేను గర్వంగా ఉంటే ఆ గర్వం వచ్చి నిన్ను తగ్గించదు. నువ్వు గర్వంగా ఉంటే నీ గర్వం వచ్చి నన్ను తగ్గించదు. నీ గర్వం నిన్నే తగ్గిస్తుంది, నా గర్వం నన్నే తగ్గిస్తుంది. నేను తగ్గిపోకుండా ఉండాలంటే నేను గర్వం లేకుండా ఉండాలి, నిరాడంబరంగా ఉండాలి. గర్వం గురించి మరొక మాట మనం చూస్తే యెషయా గ్రంథం 2వ అధ్యాయము, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 11-12 వచనాల్లో నరుల అహంకార దృష్టి తగ్గింపబడును. నరుల అహంకార దృష్టి తగ్గింపబడును. మనుష్యుల గర్వము అణగద్రొక్కబడును. మనుష్యుల గర్వము అణగద్రొక్కబడును. అవునా? మనుష్యుల గర్వం ఏమవుతుంది? వాడిని అణగదొక్కుతుంది. ఎవరి గర్వం వాళ్ళని అణగదొక్కుతుంది. ఇవాళ చాలా మంది అటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. ఎవరి గర్వము వాడిని అణగదొక్కుతుంది. దేవుని లేఖనంలో మనం చూసుకుంటున్నాం. ఓబద్య గ్రంథం 1వ అధ్యాయము 3-4 వచనాల్లో, ఓబద్య గ్రంథం 1వ అధ్యాయం 3-4
3-4 వచనాలు. అది అత్యున్నతమైన పర్వతం ఎదోము గురించి, ఎదోము దేశం గురించి తెలియజెప్పేటువంటి ప్రవచనం. అది అత్యున్నతమైన పర్వతముల మీద అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనులో ఉండి కొండ సందులలో నివసించువాడా, బండ సందులలో నివసించువాడా, నిన్ను క్రిందికి పడద్రోయగలవాడు ఎవడని అనుకునేవాడా, నిన్ను క్రిందికి పడదోయగలవాడు ఎవడు అని అనుకునేవాడా, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతుంది. గర్వం ఏం చేస్తుంది? మనల్ని మోసం చేస్తున్నాం. మన హృదయంలో నుండి గర్వం మనల్ని మోసం చేస్తూ ఉంటుంది. పక్షిరాజు గూడంత ఎత్తైన నివాసం చేసుకుని నక్షత్రములలో నీవు దానిని కట్టినను అచ్చట నుండి అది నక్షత్రాల్లో నువ్వు కట్టినా అక్కడి నుండి కూడా నేను నిన్ను క్రింద కిందకు పడేస్తానని దేవుడు ఎదోము గురించి ప్రవచించినటువంటి ప్రవచనం. అది పక్షిరాజు గూడు కట్టుకుంటుంది, చెట్ల మీద పుట్ల మీద కట్టుకోదు. అది ఎత్తైనటువంటి కొండ మీద కట్టుకుంటుంది. ఎత్తైన కొండ మీద గూడు కట్టుకుని అక్కడ నివాసం చేస్తుంది పక్షిరాజు. అవునా? అక్కడి నుంచి కూడా, ఆ నక్షత్రాల నుంచి కూడా నేను పడేస్తాను. ఎప్పుడు నువ్వు గర్వంగా ఉంటే, నువ్వు నాకు లోబడకుండా ఉంటే, దేవుడికి లోబడకుండా ఉండి గర్వంగా ఉంటే, నువ్వు ఎంత ఎత్తుగా ఎదిగినా అక్కడి నుంచి నేను పడేస్తాను. రోమపత్రిక 11:20 వచనంలో, రోమపత్రిక 11:20 వచనంలో, మంచిది వారు అవి శాశ్వతమును బట్టి విరిచివేయబడింది, శ్వాసమును బట్టి విరిచివేయబడి, నీవైతే విశ్వాసం బట్టి నిలిచున్నావు, గర్వింపక భయపడు. అంటే ఇక్కడ పౌలు గారు ఇజ్రాయేల్ గురించి, అన్యుల గురించి తెలియజేస్తున్నారు. యూదులు గర్వించి నష్టపోయారు, దేవుని యొక్క రక్షణ నిర్లక్ష్యం చేశారు. అంచేత రక్షణ ఎక్కడికి వెళ్ళిపోయింది? అన్యుల దగ్గరికి వెళ్ళిపోయింది. అన్యులు గర్వించకూడదు. ఒక ఉపమానం చెప్పాడు ఎక్కడైనా. ఆ చెట్టు ఒకటే, ఆ చెట్టుకి ఉన్నటువంటి రొబ్బలు, ఆకులు అవి ఫలించట్లేదు. కొన్ని, అన్నీ కాదు, కొన్ని ఫలించట్లేదు. ఫలించకపోతే ఆ తోటమాలు ఏం చేస్తాడు? ఆ ఫలించినటువంటి ఆ రొబ్బ ఏదైతే ఉందో, కొమ్మ ఏదైతే ఉందో, దాన్ని నరికేసి దాని స్థానంలో వేరొక చెట్టుకు సంబంధించినటువంటి రొబ్బ తీసుకొచ్చి, కొమ్మ తీసుకొచ్చి అంటు కడతా ఉంటాడు. అంటు కడితే అదేం చేస్తుంది? అది ఫలిస్తుంది. దానికి సారం ఎక్కడి నుంచి వస్తుంది? వేరు నుంచి వస్తుంది, భూమి నుంచి వస్తుంది. కానీ ఈ అంటుకట్టబడినటువంటి కొమ్మ నేను కాక నేను ఫలిస్తున్నాను, ఇది దాన్ని తీసేసి నన్ను తీసుకున్నాడు అని గర్వించకూడదు. అదే చెప్తున్నాడు, గర్వించకూడదు. ఏం చేయాలి? నువ్వు అతిశయించకూడదు. కొమ్మలు 17 వచ్చిన చూడండి. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలివ కొమ్మవైన నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపము. నీవు అతిశయించితివా? వేరు నిన్ను భరించుతున్నది కానీ నీవు వేరును భరించడం లేదు. అందుకు నేను అంటుకట్టబడి నిమిత్తము కొమ్మలు విరిచివేయబడ్డవని నీవు చెప్పుదు మంచిది. వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడి, నీవైతే విశ్వాసం బట్టి నిలుచున్నావు కనుక గర్వింపక భయపడు. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టడు. అవునా? వాళ్ళ గురించి వాళ్ళు మంచోడు కాదు కాబట్టి వాళ్ళని తీసేసాడు, నేను మంచోడిని అని చెప్పి నన్ను ఇక్కడ ఉంచాడు అని నువ్వు గర్వించకూడదు. గర్వము అనేటువంటి మాట మనలో ప్రవేశిస్తే దేవుడు మనల్ని శిక్షిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి.
ఇంకో విషయం ఈ పాయింట్లో చెప్పి నెక్స్ట్ పాయింట్కి వెళ్తాను. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం, తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో, అతడు గర్వాంధుడై ఆ, అపవాదికి కలిగిన శిక్షా విధికి లోబడకుండానట్లు క్రొత్తగా చేరిన వాడే ఉండకూడదు. అంటే ఎవడైనా అధ్యక్ష పదవిని అపేక్షించేవాడు అతని యొక్క లక్షణాలు ఎట్లా ఉండాలో అనేటువంటి విషయాన్ని ఈ 3వ అధ్యాయంలో మొట్టమొదటి వచనానికి తెలియజేసుకుంటున్నాడు. ఎవడైనాను అధ్యక్ష పదవిని ఆశించినట్లా అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించున్నాడు అన్నమాట నమ్మదగినది. అధ్యక్షులకు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింప తగిన వాడునై ఉండి మద్యపానీయు కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడిన వాడును, ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనచ్చు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడినై ఉండవలేను. ఎవడైనా తన ఇంటి వారిని ఎలా నేలకపోయినా అతడు దేవుని సంఘమును ఎలా పాలించును? అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షా విధులు లోబడుకున్నట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. మరియు అతడు నిందపాలై అపవాది ఊళ్ళో పడిపోకున్నట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందినవాడై ఉండాలి. అలాగనే పరిచారకులు మాన్యులై ఉండాలి. విమర్శకులు ఉండకూడదు. మిగులు మద్యపానాశక్తులుగా ఉండకూడదు. దుర్లాభాన్ని అపేక్షించేవారుగా ఉండకూడదు. విశ్వాస మర్మమును పవిత్రమైన మనసాక్షితో గైకున్నవాడై ఉండవలను. మరియు వారు మొదట పరీక్షింపడవలను, తర్వాత వారు అనిందులైతే పరిచారకులుగా ఉండవచ్చు. ఇలాగని చెప్తూ మరి ఏం చేస్తున్నాడు? 6వ వచనం అంటున్నాడు, 3వ అధ్యాయం 6వ వచనంలో, అతడు గర్వాంధుడై ఉండకూడదు. గర్వాంధుడిగా ఉండకూడదు. గర్వం అందులోనే అంధత్వం గురించి గర్వ అంధుడు. అంధుడు అంటే గుడ్డివాడు. దేంతో గుడ్డివాడు అయిపోయాడు? గర్వంతో గుడ్డివాడు. కన్నులు నెత్తికెక్కేస్తాడు గర్వం ఉన్నప్పుడు. గుడ్డివాడు లోకం కనపడదు. ఇంకా పైకి కన్నులు కనపడుతున్నాయి కానీ ఆ కన్నులు నెత్తికెక్కిపోయి అంటారు గర్వం వల్ల. సరే, ఈ గర్వం గురించి కొన్ని మరి రిఫరెన్స్ మనం చూసుకున్నాం. రెండవదిగా మనం చూస్తే గర్వం ఎందుకు వస్తుంది? గర్వం అనేటువంటి మాటలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 3 అక్షరాలు ఉన్నాయి. గర్వం రావడానికి కూడా 3 కారణాలు చెప్తారు. గర్వం ఎందుకు వస్తుందో అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా నేను బలవంతునైతే నేను గర్వంగా ఉంటాను. గులియాతు బలవంతుడే అని చెప్పి గర్వించాడు. దేని బట్టి గర్వించాడు? తన బలాన్ని బట్టి. నయమాను కూడా బలవంతుడే. అతను దేని బట్టి గర్వించాడు? తనకున్న బలాన్ని బట్టి గర్వించాడు. అంటే గర్వం ఎందుకు వస్తుందంటే బలాన్ని బట్టి వస్తుంది. లేవీకాండం 26వ అధ్యాయం, లేవీకాండం 26వ అధ్యాయం 14వ వచనం నుంచి మనం చదవగలిగితే, ఇజ్రాయేలుతో చెప్తున్నాడు, మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా కట్టడాలను నిరాకరించిన ఎడల, నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా నిబంధనను మీరినట్లు మీరు నా తీర్పుల విషయమైన అసహ్యించుకునే ఎడల మీ కన్నులను క్షీణింపచేయనట్టు, ప్రాణమును ఆయాసపరిచినట్టు, తాపజ్వరమును క్షయ రోగమును మీ మీదకి రప్పించెదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములను, మీ శత్రువులు వాటి పంటను తినదరు. నేను మీకు పగవాడనవుతును. మీ శత్రువులు ఎదుట మీరు చంపబడెదరు. మీ విరోధులు మిమ్మల్ని ఏలెదరు. మిమ్మల్ని ఎవరినూ తరమకపోయినను మీరు పారిపోయేదరు. ఇవన్నీ సంభవించినను మీరు ఇంకా నా మాటలు వినని ఎడల నేను మీ పాపమును బట్టి మరి ఏడంతగా మిమ్మల్ని దండించదు. మీ బల గర్వమును భంగపరచి, మీ బల గర్వమును భంగపరచి ఆకాశము ఇనుప వలెను భూమి ఎత్తడి వలెను ఉండజేసేదను. ఆకాశం ఎలా ఉండాలి? మెత్తగా ఉండాలి. వర్షం కురటానికి ఎలా చేస్తారంటున్నాడు? ఇనువులేగా చేస్తారంటున్నాడు.
మరి భూమి ఎలా ఉండాలి? అది కూడా మెత్తగా ఉండాలి, కానీ కానీ గట్టిగా చేయాలి. దాన్ని ఏం చేస్తారంటున్నాడు? తడవాలి. ఇంచేత ఈ కార్యక్రమాలు చేస్తారంటున్నాడు దేవుడు. గర్వాన్ని పట్టింది. ఆయన మాట వినకపోతే, పోతే అండి. ఆయన ఆజ్ఞలను అనుసరించకపోతే, ఆయన కట్టడలను అనుసరించి జీవించకపోతే ఆయన ఈ కార్యక్రమం చేస్తానంటున్నాడు. అవునా? 19వ చూడండి, మీ బల గర్వమును భంగపరిచి అంటున్నాడు. గర్వం దేని వల్ల వచ్చింది? బలం వల్ల వచ్చింది. నాకు బలం ఉన్నంత వరకు నీ మాట నేను వినలేదు. బలం తగ్గిపోయిందంట, అప్పుడు నీ మాట వింటాను. అప్పుడైనా సరే వింటానంటున్నాడు ఈయన. అప్పుడైనా సరే వస్తే వింటానంటున్నాడు. కానీ అప్పుడు కూడా రావట్లేదు. ఆయన దగ్గరికి వస్తే చేర్చుకుంటాడు, ఆయన దగ్గరికి వస్తే క్షమిస్తాడు, ఆయన దగ్గరికి వస్తే దీవిస్తాడు, ఆయన దగ్గరికి వస్తే స్వస్థపరుస్తాడు. ఆయన దగ్గరికి రాకుండా నువ్వు ఎక్కడికక్కడికో వెళ్ళిపోతూ ఉంటే జరుగుతుందా పని? లేదు. బలము రెండో కారణం ఏంటంటే, ఈ బలం గురించి ఇంకా వాక్యాలు ఉన్నాయి, సమయం సరిపోదు. రెండోది ధనము. డబ్బులుంటే దేవుడు అక్కర్లేదు. గర్వం. అందరూ ధనవంతులంతా గర్వహృదయులు కాదు. కొంతమంది ధనాన్ని బట్టి గర్విస్తూ ఉంటారు. ఒక 100 రూపాయలు కాకుంటే చిందలు జేబులో పైకి కనబడిలో పెడతావా, ప్యాంట్ జేబులో పెడతావా? అలా పెట్టలే అండి. ఆ? అలా పెట్టలే. పైకి ఎడతారు, గర్వం లేని వాళ్ళు అనేది. అది పెట్టలే అండి. కొంతమంది దాచుకుంటారు. అవునండి. 1000 రూపాయలు ఉన్నా పైకి కనపడ్డావు. గర్వాన్ని కొంతమంది 100 రూపాయలు ఉండేటప్పటికే ఎగరగ- నా అంత రోడ్డు లేదనుకుంటారు. అదే గర్వం. అవునండి. గర్వం ఏం చేస్తుంటే నాశనం చేస్తుంది. నాశనం చేస్తే నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. రాజు 2వ గ్రంథంలో 20వ అధ్యాయం 13వ వచనంలో హిజ్కియా అనేటువంటి రాజు గురించి మనకు తెలుసు. దేవుడు అతను చనిపోతాడు అని చెప్పిన సందర్భంలో అతను పశ్చాత్తాపడి దేవుడి సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు అతనికి మరి 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. ఆయుష్ ఇచ్చిన తర్వాత అత్తగాడు ఏం చేశాడంటే, అతనికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా అతని శత్రువులకి చూపించాడు. రాజు 2వ గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనంలో హిజ్కియా దూతలు వచ్చిన మాట విని, ఎక్కడి నుంచి వచ్చారు దూతలు? ఆ కాలమందు బబులోను రాజును అది. బాదాసు కుమారుడునైన బబులోను రాజు దూతలను పంపించాడు హిజ్కియా రాజు రాజ్యం చూసి రమ్మని. ఆ దూతలను ఏం చేస్తాడంటే, ఈ హిజ్కియా గారు లోపలికి పిలిచాడు. లోపలికి పిలిచి ఏం చేశాడు? హిజ్కియా దూతలు వచ్చిన మాట విని విని లోపలికి పోయి ఎక్కడికి వెళ్ళాడు? లోపలికి పోయి లోపలికి పోయి రప్పించి తన నగరనందేమి రాజ్యమునందేమి తన నగరునందేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువుల్లో దేన్ని మరుగు దేనిని మరుగు చేయక అన్నింటినీ కలిపి చూపించేశాడంట. వెండి బంగారమును గంధవర్గమును వెండి బంగారం దంతవర్గ ఇవన్నీ నేను సంపాదించాను అని చెప్పి ఎవరు చూపించాడు? శత్రువు రాజు యొక్క దూతలకు చూపించాడు. అంటే దాన్ని బట్టి ఇతని మనసు ఎలా ఉందన్నమాట, ఇతని బట్టి గర్వపడుతున్నాడు. నాకు అన్ని ఉన్నాయి. దేన్ని బట్టి గర్వపడుతున్నాడు? తనకున్న ధనాన్ని బట్టి, తనకున్న ఐశ్వర్యాన్ని బట్టి గర్వపడుతున్నాడు. గర్వపడితే దేవుడు అతన్ని అడుగుతున్నాడు, వచ్చిన వాళ్ళకి నువ్వేం చూపించావు అని అడుగుతున్నాడు. ప్రవక్త వచ్చి మాట్లాడుతున్నాడు. ప్రవక్త వచ్చి మాట్లాడితే ఏం చెప్తున్నాడు హిజ్కియా? ఏం చెప్తున్నాడు అన్న అక్కడ? నువ్వు ఎవరితో ఆ వచ్చిన వాళ్ళకు నువ్వేం చూపించావు అని అడుగుతున్నాడు కదా. బబులోను ఆ. దేశం నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పాను. నీ ఇంటిలో వారు నీ ఇంటిలో వారు ఏమేమి చూచిరని ఏమేమి చూశారు? అతడు అడుగగా, ఆ. హిజ్కియా నా పదార్థములలో దేన్ని మరుగు చేయగా దేన్ని మరుగు చేయక నా ఇంటిలో ఉన్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నాను. వారికి చూపించేశారు. మంచి దానికి ప్రతిఫలం ఏం జరిగింది? దానికి ఎంత ఉంటుంది? నీ మరియు నీ గర్భఫలము పుట్టిన ఆ. నీ పుత్రవంతులను బబులోను రాజు నగరమందు నపుంసకులుగా చేయటకే వారు తీసుకుని అదే 17వ వచనం, వచ్చు దినములో ఏమీ మిగలకుండా నీ నగరునందున్న సమస్తమును
నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినదంతయు బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోబడును అని యెహోవా సెలవిస్తున్నాడు. మనం కూడా మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, ఏం చేస్తూ ఉంటాం? కొత్త వాళ్ళు ఎవరు వచ్చారనుకోండి, వాళ్ళ లోపలికి తీసుకెళ్ళి గొప్ప కోసం అవన్నీ ఇది ఎలా కట్టించాను, ఇది ఇలా చేశాను, ఇదిగో ఇది ఇన్ని రూపాయలు ఇది కొనుక్కున్నాను, ఇవన్నీ చూపించేస్తాం. మరి అందరూ బాగుంటారా? పైగా చలి బాగున్నాయి అంటారు, లోపలేమో చీపడిపోతూ ఉంటారు. అది ఎప్పుడు కుట్టేద్దామని చూస్తూ ఉంటారు. కొంతమంది దొరికి పట్టిపోవడానికి చూస్తారు కొంతమంది. అవునా? అంటే దేని బట్టి అర్థం చేస్తున్నాడు? ఆ ధనాన్ని బట్టి అర్థం చేస్తున్నాడు. ఆ ధనం ఇచ్చింది ఎవరో? ఆ దేవుని బట్టి అర్థం చేస్తట్లేదు. నాకున్నది ఇది, నేను ధనవంతుణ్ణి అని అతిశయిస్తున్నారు. అలాగా అతిశయించడం వల్ల గర్వం వస్తుంది. అంటే ఈ పాయింట్లో గర్వం ఎందుకు వస్తుంది అనేటువంటి విషయం మనం ఆలోచన చేస్తున్నాం. ఎందుకు వస్తుంది? మనకున్న బలాన్ని బట్టి గర్వం వస్తుంది, మనకున్న ధనాన్ని బట్టి గర్వం వస్తుంది. అవునా? సామెతలు 13:10లో, సామెతలు 13:10 గర్వము వలన జగడమే పుట్టును. గర్వం వలన జగడమే పుట్టును. జగడం పుట్టును. ఆలోచన విని వారికి జ్ఞానం కలుగు. ఆలోచన మీద వారికి జ్ఞానం కలుగు. గర్వం వల్ల జగడం వస్తుంది. అవునా? మంచి మాట్లాడినా చెడ్డగా అర్థం చేసుకుని గొడవ పక్క మంచి పని చేస్తలేదు కదా, అది చెప్తున్నాడు. మూడవదిగా మనం చూస్తే స్వనీతి. స్వనీతి అంటే నేనే నీతిమంతుణ్ణి, నేనే భక్తిమంతుణ్ణి, ఎదుటి వాళ్ళంతా కూడా పాపులు, నేనే భక్తిపరుణ్ణి, నేనే అనేటువంటి అహం. ఇంగ్లీష్ భాషలో ఐ అనేటువంటి అక్షరం చాలా ఘోరమైన అక్షరం ఉంటుంది. అది వంగదు. మిగిలిన అక్షరాలన్నీ వంగుతాయి కానీ ఆ అక్షరం మాత్రం వంగదు. ఐ ఐ అంటే నేను. ఆ వంగకుండా ఉంటుంది, అది పడిపోతుంది అన్నమాట. ఐ ఉండకూడదు. ఉయ్యని ఉండాలి. ఉయ్యంటే మనము అని ఉండాలి. మాది, మనము అనేటువంటి మాట ఉండాలి. కానీ నీవు అన్నది ఉండకూడదు, నేను అన్నది ఉండకూడదు. నీవు నేను కలిసి ఎవరిని సేవించాలి? దేవుడిని సేవించాలి. అతిశయించకూడదు. ఈవేళ స్వనీతి పరులు ఎక్కువ మంది ఉన్నారు. దానికి ఒక ఉదాహరణ యేసుప్రభువు చెప్పారు. లూకా సువార్త 18:11 నుంచి చూస్తే అక్కడ ప్రార్థన చేయడానికి దేవాలయానికి ఇద్దరు వెళ్ళారట మనుషులు. ఒకడు సుంకరై, ఒకడు పరిసయ్యుడు. సుంకర ఎలా ప్రార్థన చేస్తున్నాడు? ఆకాశపు కళ్ళు ఎత్తాకి ధైర్యం చాలగా గుండి బాదుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. పరిసయ్యుడు ఏం చేస్తున్నాడు? గర్వంగా ప్రార్థన చేస్తున్నాడు. అది చేస్తున్నవన్నీ కూడా దేవునికి తెలియదా? కానీ దేవునికి తెలియజేస్తూ నేను ఉపవాసం ఉంటున్నాను, కానుకలు ఇస్తున్నాను, నేను అలా చేస్తున్నాను, ఇలా చేస్తున్నాను. కనీసం ఈ సుంకరలాగా కూడా నేను ఉండలేదు. అంత అవసరమా? మనం చేసేది దేవుడికి తెలియదా? దేవుడికి చెప్పాలా? ఆకాశం నుంచి ఆయన కళ్ళు చూస్తున్నాడు, అందరినీ చూస్తున్నాడు, అందరి హృదయాలు తెలిసాడు. ఎవరి క్రియలు చొప్పున వారి ప్రతిఫలం ఆయన ఇస్తాడు. మరి ఎవరిని ఎంచనక్కర్లేదు. మరి మన సహోదరులు ఎవరైనా పొరపాటు చేస్తూ ఉంటే వాళ్ళని హెచ్చరించాల్సిన బాధ్యత మన మీద ఉంది. సహోదరుడు తప్పుపోతుంటే నువ్వు తప్పుపోతున్నావు నాయన చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి చెప్తున్నాం. ఆ ఉపదేశాన్ని అంగీకరిస్తే వాడు బాగుపడతాడు. అది చెడ్డగా తీసుకుంటే నాశనం అయిపోతాడు. అంతే. నాశనం అవ్వకుండా ఉండాలనే హితబోధ చేయటం జరుగుతుంది. హితబోధను అంగీకరించేవాడు ధన్యుడు. అవునా? ధన్యత పొందుతాడు కదా అని హితము బోధిస్తూ ఉంటాడు.
రోమపత్రిక మొదటి 10వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో, రోమపత్రిక 10వ అధ్యాయము మొదటి 4 వచనాలు. సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలని నా హృదయాభిలాషం, వారి విషయమై నేను దేవుని చేయి ప్రార్థన. ప్రార్థనే ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి వారిని సాక్ష్యం ఇస్తున్నాను. అయినను వారి వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎలయనగా దేవుని వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింప గురుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. అది కారణం. ఇశ్రాయేలుకు తెలుసు దేవుని నీతి, కానీ దేవుని నీతిని అనుసరించట్లేదు. వాళ్ళకి స్వనీతిని జరిగించాలని ఆశపడుతున్నారు. మంచి తల్లి అలాగే జరుగుతుంది. దేవునికి లెక్కలు చెప్తున్నాయి, ఎలా జీవించాలో, ఎలా ఆరాధించాలో తెలియజేస్తున్నాయి. దేవుడు ఆత్మగారిని ఆరాధించేవారు ఆత్మను సత్యంలో ఆరాధించాలని తెలియజేస్తే డ్రమ్ములు కొట్టుకుంటూ, తప్పులు కొట్టుకుంటూ, గంజలు కొట్టుకుంటూ, గంతులు వేసుకుంటూ, ఊపేసుకుంటూ, నాలుగు తిరిగిన మాటలు మాట్లాడేసుకుంటూ ఇదే ఆరాధన అనుకుంటున్నారు. వాళ్ళ స్వనీతి దేవుని నీతిని ఎరగలేదు. దేవుడు ఏం చెప్తున్నాడు? సియోనులో మౌనంగా ఉంటాం, దేవునికి స్తుతి చెల్లించడం. మౌనం ఉందా? లేదు. వాళ్ళ స్వనీతి దేవుడి నీతిని స్థాపించట్లేదు. వాళ్ళు స్వనీతిని వాళ్ళు ఏం చేస్తున్నారు? అంచేత ఇజ్రాయేల్ అంతా రక్షణ పొందాలని ఒక ఇజ్రాయేలీయుడిగా పౌలు గారు ప్రార్థన చేస్తున్నారు. నా స్వకీయులు అందరూ కూడా రక్షించబడాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆసక్తి కలిగి ఉన్నారు దేవుడు అంటే, కానీ అది వాక్యానుసారమైనటువంటి ఆసక్తి కాదు. వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అని చెప్తున్నాను. మన జీవితాల్లో కూడా మన స్థానిక సంఘాల్లో ఆరాధనలు జ్ఞానానుసరమైన ఆరాధన. అది ఆదిమ అపొస్తలులు ఏదైతే, ఆదిమ సంఘం ఏదైతే ఎట్లాగైతే ఆరాధించారో అట్లాగే ఆరాధించితే అది దేవుని నీతి. అలా కాకుండా మార్పులు చేసేసి మన ఇష్టానుసారంగా చేసుకుంటూ ఉంటే ఇది దేవుని ఆరాధించడం అంటే ఆరాధన దేవుని దగ్గరికి మాత్రం వెళ్ళదు. అర్థమైందా? ఏం చెప్పాను? 3 బట్టి అంటే గర్వం రావడానికి గల కారణం 3. ఒకటి బలము, రెండోది ధనము, మూడోది స్వనీతి. 2 పాయింట్లు అయిపోయాయి. 3వ పాయింట్ ఏం చెప్తున్నాను? గర్వం వల్ల వచ్చేటువంటి నష్టాలు ఏంటి? గర్వం వల్ల లాభాలు వస్తాయా, నష్టాలు వస్తాయా? నష్టాలే వస్తాయి. చాలా ఉన్నాయి నష్టాలు, కానీ కొందే చెప్తాను. యెషయా గ్రంథం 13వ అధ్యాయం. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనంలో లోకుల చెడుతనమును బట్టి, దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షింపబోతున్నాను. అహంకారుల అతిశయమును మాన్పించదను, బలత్కారుల గర్వమును అణిచివేస్తాను. గర్వాన్ని దేవుడు ఏం చేస్తాడంటున్నాడు? అణిచివేస్తాడంటున్నాడు. అవునా? నష్టం అది. నష్టమేనా? గర్వం వల్ల వచ్చేటువంటి నష్టం. ఆ గర్వాన్ని ఎవరని చేస్తారు? దేవుడు అని చేస్తాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనంలో యేసు ప్రభువు వారు ఏం చెప్తున్నారంటే, మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనం. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తన్ను తాను తన్ను తగ్గించుకునేవాడు హెచ్చింపబడు. ఇక్కడ తన్ను తాను ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. తన్ను తాను అంటే అర్థం ఏంటి? తను తాను అంటే మనకు మనమే అండి. ఈ మాట నేను ఎప్పుడు మర్చిపోలేను. మీరు మర్చిపోతుంటే మాకు ఏంటంటే నేను
68-70 ఆ సంవత్సరంలో గోపనపాలెంలో టీచర్ ట్రైనింగ్ అవుతున్న దినాలే. ఆదివారం మరి అది గవర్నమెంట్ స్కూల్ కాబట్టి అక్కడ అందులో ఆరాధనలు ఏమి ఉండవు, క్రైస్తవులు లేరు. ఆ పక్కనే మా రూమ్కి పక్కనే ప్రార్థన వినపడుతుంది. డ్రమ్ము దెబ్బ తోటి కొంచెం పాత్ర గారు చేస్తున్నాడు. సరే అక్కడికి వెళ్ళటానికి అవకాశం లేదు మాకు. సరే ఆ ఫెన్సింగ్ దగ్గర నుండి మీకు కొంతమంది ఏం చెప్తున్నాడో ప్రసంగం విందామని చెప్పి వీళ్ళు అక్కడికి వెళ్ళి పెట్టున్నాం. ఏంటంటే ఆయన గారు అంటున్నారు, దేవుడు తన్నుతానంటున్నాడు నిన్ను, నువ్వు కోడుకు దగ్గర రావట్లేదు తన్నుతానంటున్నాడు, నీ దక్షిణ భాగం పట్టుకోవట్లేదు దేవుడు తన్నుతానంటున్నాడు. ఇలా మొదలెట్టాడండి. నిజంగా జరిగింది అది. ఏమంటున్నాడు ఇలా, దేవుడు తన్నుతానంటున్నాడు నిన్ను. పేతురు గారు 2వ పత్రికలో అదే చెప్పారు, విద్యా విహీనులు అస్థిరులు పౌలు గారు చెప్పిన మాటల్ని అపార్థం చేసుకుంటున్నారని చెప్పన్నాడు. విద్యా విహీనుడు, విద్య లేనివాడు అలా చెప్తున్నాడు. తన్నుతానంటే ఏంటి? తాను తాను తగ్గించుకోవాలి అని చెప్తుంటే ఈయన గారు ఏం చెప్తున్నాడు, దేవుడు తన్నుతానంటున్నాడు నిన్నే తన్నేస్తానంటున్నాడు. 2 సార్లు మళ్ళీ పైగాను 2 సార్లు తన్నుతానంటున్నాడు నిన్ను. ఈ ప్రసంగం చేస్తున్నాడు. నిజంగా మేము ఆశ్చర్యపోయాం. అప్పుడు మాకు అంత తెలియదు, ఏదో దేవుడు కూడా తన్నుతాడా అని మేము అనుకుంటా వెళ్ళిపోయాం. దేవుడు తండ్రికి దేవుడు కాలేకయ్యే, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మ సత్యంతో ఆరాధించాలని ఈశ్వరుగా చెప్తే మరి ఆత్మ కాళ్ళు ఉంటాయేంటి అని అనుకునేవాడు. అవునా? అంటే తన్నుతాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. వాక్యాన్ని వివరించి చెప్పాలి. ఈవేళ విద్య లేనటువంటి వాళ్ళు, అక్షరాలు రానటువంటి వాళ్ళు, చదువు లేనటువంటి వాళ్ళు బైబిల్ పట్టేసుకుని చెప్పేస్తున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినా చెప్పేస్తున్నారు. అబద్ధ బోధలు ఎక్కువైపోతున్నాయి. పొట్ట కూటి వరకు బోధలు చేస్తున్నారు. అవునా? విమర్శించడం కాదు, ఉన్న మా వాస్తవాన్ని తెలియజేస్తున్నారు. అవునా? అర్థం చేసుకోవాలి. కనుక ఎక్కడున్నాము? హెచ్చింపబడతాడు. 3వ విషయం చూస్తే అక్కడ అందులో గర్వం వల్ల వచ్చేటువంటి నష్టం 59వ కీర్తన 12వ వచనం. 59వ కీర్తన 12వ వచనం. వారి పెదవుల మాటలను బట్టి, వారి నోటి పాపమును బట్టి, వారు పలుకు శాపములను బట్టి, అబద్ధములను బట్టి వారు తమ గర్వములో చిక్కుబడుదురుగాక. వారు తమ గర్వములో చిక్కుబడుదురుగాక. దీన్ని బట్టి అంట, వారి పెదవుల మాటను బట్టి, వారి నోటి పాపమును బట్టి, వారి పలుకు శాపములను బట్టి, అబద్ధములను బట్టి వారు తమ గర్వంలో కోపము చేత వారిని నిర్మూలన చేయము. ఇలా ఉంటే దేవుడు కోపం చేత నిర్మూలన చేస్తాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాను. గర్వం వల్ల వచ్చేటువంటి నష్టాలు ఏంటంటే 3 విషయాలు చెప్పాను. దేవుడు నశింపజేస్తాడు, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు, గర్వ హృదయులు యెహోవాకు హేయుడు. 3 పాయింట్లు చెప్పాను. 4వ పాయింట్లోకి వస్తున్నా. 4వ పాయింట్ ఏంటంటే, ఈ గర్వం వల్ల నశించిపోయిన వారు ఎవరైనా ఉన్నారా? చాలామంది ఉన్నారు. కొంతమందిని జ్ఞాపకం చేసి ముగిస్తా. మొట్టమొదటి ఆయన నెబుకద్నెజరు అనేటువంటి మహారాజు. ఈయన బబులోను అనేటువంటి పట్టణాన్ని కట్టించాడు. అందమైన పట్టణం, సుందరమైన పట్టణం. ఆ పట్టణాన్ని కట్టించాడు ఆయన. ఎవరి చేత కట్టించాడు? ఆ కట్టడం దావీదు గారు ఏమంటున్నాడు? యెహోవా ఇల్లు కట్టించని ఎడలా దాని కట్టుబడి ప్రయత్నం వ్యర్థమే అన్నాడు. కానీ ఈయన గారు ఏమంటున్నాడు? నేనే కట్టించాను. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం
30వ వచనం. రాజు బబులోనును బబులోను అను ఈ మహాపట్టణమును మహా విశాల పట్టణమును నా బలాధికారమును నా బలాధికారమును నా ప్రభావము నా ఘనత కనపరచడానికి నా రాజధాని నగరంగా ఇది కట్టించింది కాదా అని ఎవరితో చెప్పలేదండి. తనలో తాను అనుకున్నాడంట. గర్వం వచ్చింది. అనుకునేటప్పుడు ఏం జరిగింది? ఉండగా ఆకాశం నుంచి ఒక శబ్దం వచ్చేసింది. ఏంటి? ఏదనగా నా రాజు నెబుకద్నెజరు ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుంచి తొలగిపోయేను. మనుషుల్లో కూడా నిన్ను ఉండకుండా తరిమేస్తారు. నిన్ను అడవి జంతువుల మధ్య నివాసం చేస్తావు. పశువుల వలె నువ్వు ధరమా పశువుల వలె నువ్వు గడ్డి మేస్తావు. సర్వోన్నతుడు దేవుడు మానవ రాజ్యం పైన అధికారి అయి ఉండి తాను ఎవనికి అనుగ్రహింప ఇష్టిస్తున్నాడో నీవు తెలుసుకునే వరకు 7 కాలములు ఇది జరుగుతుంది అని ఆకాశం నుంచి ఒక శబ్దం వచ్చేసి. కారణం ఏంటి? నెబుకద్నెజరు గర్వించాడు. నేను చేశాను. ఇప్పుడు నేను అనేటువంటి మాట ఉండకూడదు మన జీవితాల్లో. మనము అనేటువంటి మాట ఉండాలి తప్ప నేను అనేటువంటి మాట ఉండకూడదు. ఈ నెబుకద్నెజరు అనుకున్నాడు, నేను కాబట్టి ఈ రాజధాని నగరాన్ని, ఇంత విశాలమైన నగరాన్ని, ఇంత అందమైన నగరాన్ని నేను కాబట్టి నిర్మించాను అని అనుకున్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకోలేదు. దేవుడు కృప ఉంది కాబట్టి ఇది జరిగింది అనే ఆలోచన ఆయన గారికి లేదు. వెంటనే ఆకాశం నుంచి శబ్దం వచ్చింది. నువ్వు అడవి జంతువుల వలె అడవిలో తిరుగుతావు, గడ్డి మేస్తావు. మనుషులు కూడా వాళ్ళ దగ్గర నేను ఉండకుండా తరిమేస్తారు. ఎప్పటి వరకునో దేవుడు సర్వోన్నతుడు, అన్ని మీద అధికారి ఆయన. ఎవరికి అధికారం ఇచ్చినా ఆయనదే. ఎవరు ఏం చేసినా ఆయన ఇష్టానుసారంగా చేస్తాడు అని నువ్వు తెలుసుకునే వరకు కూడా 7 కాలాలు నువ్వు అక్కడ ఉంటావు. అలాగే అయిపోయాడంతే. గాడిలాగా అయిపోయాడు. వెంట్రుకలు వీసుకొని గడ్డి మేసాడు. తర్వాత కొద్ది కాలానికి అప్పుడు తెలుసుకున్నాడు అన్నమాట. తెలుసుకున్న తర్వాత అప్పుడు మనుషుల్లాగా వచ్చాడు. అంటే ఇలాగ జరగడానికి కారణం ఏంటి? అతనిలో ఉన్నటువంటి గర్వం. అవునా? నెబుకద్నెజరు కొడుకు పుట్టాడు. వాడి పేరేంటో తెలుసా? బెల్షస్సార్. ఈయన గారు ఏం చేశాడో తెలుసా? దేవుని ఆ ఆలయంలో ఉన్నటువంటి బంగారు పాత్రలన్నీ పట్టుకొచ్చి ఈయన వాళ్ళందరూ అన్నిలందరూ కలిసి ఏం చేస్తున్నారు? విందు చేసుకున్నారు. 1000 మందితో దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆ పనిముట్లు పట్టుకొచ్చి వాళ్ళు త్రాగుబోతులు విందులు చేసుకున్నారు. మనం కూడా దేవుని ఆలయంలో ఉన్నటువంటి విషయాలు, వస్తువులు మనం ఉపయోగించుకోకూడదు. అవసరమైతే దేవుని కొరకు మనం ఖర్చు పెట్టాలి తప్ప. కొంతమంది అంటారు, ఒకసారి ఒక ఆయన అడిగేళ్ళే, షామియానా దగ్గర నుంచి కుర్చీలు తెచ్చుకోకుండా చర్చిలో ఉన్నాయి కదా కుర్చీలు పట్టుకొచ్చేయండి అన్నాడు ఒక ఆయన. అలా కుదరదు. దేవుని దేవాలయంలో కూడా కుదరదంటే దాన్ని తలపెట్టినాడు. తెలుసా? ఇప్పుడు కూడా పగ ఆయన అంటే ఆయన కొడుకు పెళ్ళికి కుర్చీలు చర్చిలో నుంచి ఇవ్వమని అడిగాడు. అది మంచిది కాదు అని చెప్పాను నేను. పగబట్టున్నాడు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడు? దేవాలయంలో నుంచి బంగారు పాత్రలు పట్టుకొచ్చి తాగుబోతులు విందు చేసుకుంటుంటే గోడ మీద రాత వచ్చింది. ఒక వేలు వచ్చి గోడ మీద రాసేస్తుంది.
అవునా? ఆయన ఎవరో బెల్షస్సర్. ఎవరి కొడుకు? నెబుకద్నెజరు. నెబుకద్నెజరు జీవితం అలాగే అయిపోయింది కదా. అప్పుడు తండ్రి ఇలాగయ్యాడు, నేను బుద్ధి తెచ్చుకున్నాము అని బుద్ధిమంతుడిగా లేడు వీడు కూడా. యోహాను సువార్తలో మనం తండ్రి ఏమి చేయునో కుమారుడు కూడా అదే చేస్తాడు. అంటే తండ్రులారా మీ పిల్లలకు కోపం లేపక ప్రభు యొక్క శిక్షలో బోధలో వాళ్ళని పెంచండి. వాళ్ళని పెంచాలంటే ముందు మీరు ఎలా ఉండాలి? అది అలా ఉండాలి. కనుక బెల్షస్సరు యొక్క గర్వం అతన్ని ఏం చేసింది? ఇది దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం మనం చూస్తాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 22వ వచనం. బెల్షస్సరు అతని కుమారుడు వగు నీవు. బెల్షస్సరు దానియేలు చెప్తున్నాడు అక్కడ, అతని కుమారుడు నీవు ఈ సంగతి అంతా ఎరుగుండి మనసును అణుచుకొనక నీ మనస్సును అణుచుకోనక పరలోకమందున్న ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకొని పరలోకమందున్న ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకున్నావు. ఇట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో అక్షరసం పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాడుకుంటున్నావు. వాటితో త్రాగుతున్నావు. తోడనైనను వెననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయలు వాటితో చేయబడిన దేవతలను స్తుతిస్తున్నారు. నీ ప్రాణమును నీ సకల మార్గమును ఏ దేవుని వశమును ఉన్నావో ఆయన్ను నీవు గణపరచలేదు. ఆ దేవుని గణపరచడం మానేసి విగ్రహాలను గణపరుస్తున్నావు. అవునా? అంచేత ఆ రాత వచ్చింది. మినే టెకెల్ ఉపార్సిస్. నీ లెక్క త్రాసులో చూడటం జరిగింది, నువ్వు సరిపోలేదు. అంచేత నీ రాజ్యం నీ నుంచి తీసివేయబడుతుంది. పరలోకం నుంచి చెయ్యి వచ్చి రాసింది అక్కడ గోడ మీద రాత. గర్వ హృదయులు యెహోవాకు. ఇంకొక ఆయన చెప్తాను. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో ఈ పేరులో కూడా 3 అక్షరాలే ఉంటాయి. ఎవరైనా హామాను ఏం చేశాడు? అందరూ నమస్కారం చేస్తున్నారు ఈయన గారు వెళ్తుంటే, అంతఃపురంలో ప్రవేశిస్తుంటే. కానీ మొర్దెకాయ్ అనేటువంటి వ్యక్తి లేచి నిలబట్టలేదు, నమస్కారం చేయట్లేదు. అంటే దీనికి కోపం వచ్చేసింది. రాజు కూడా నన్ను గౌరవిస్తున్నాడు, ఈ గేట్ దగ్గర కూర్చునేవాడు గేట్కి ఎప్పుడేంటి నన్ను గౌరవించట్లేదు, కనీసం లేవట్లేదు నన్ను అని అనుకుని గర్వించి ఏం చేశాడు? మొర్దెకాయ్ని అతని వంశం అంతా నాశనం చేయాలని చెప్పి ప్లాన్ చేశాడు. కానీ దేవుడు ఏం చేశాడు? ఎవరి కొరకైతే ఎవరిని ఉరి తీయాలని చెప్పి ఉరికమ్మం తయారు చేశాడో ఆ ఉరికమ్మం మీదే హామాను అతని కుమారుడు ఉరి తీయబడ్డారు. అతని గర్వం ఏమైపోయింది? అతన్ని నాశనానికి నడిపించింది. గర్వం ముగ్గురితో చెప్పారు. ఎవరు? నెబుకద్నెజరు, బెల్షస్సరు, హామాను. ముగ్గురు గురించే చెప్పాడు. ఇంకా చాలామంది ఉన్నారు. దేవుని చిత్తమైతే వీళ్ళని బట్టి అటువంటి వాళ్ళ గురించి మనం నేర్చుకోవాలి. ఏం చేస్తే వాళ్ళకి అలనాడు వాళ్ళకి సంభవించి ఈ యుగాంతం ఉందని మనకి బుద్ధి కలగడానికి రాయబడ్డాయి. దావీదు గారు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాల్లో దీనిని. ఎంత వినయంతో మాట్లాడుతున్నాడు. మనకి యవనస్తుడు ధనవంతుడు అంటున్నాడు, నా ప్రాణమా తిను త్రాగు సుఖించు, నీకు అనేక సంవత్సరాలకి సరిపడా ఆహార పదార్థాలు సమకూర్చాను. దేవుడంటే లెక్కలేదండి. మరి మన జీవితాలు అలా ఉన్నాయి. ఈ రాత్రి సమయంలో ఆలోచన కలిగి ఉన్నాం. దేవుని మీద మనం ఆనుకుని దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి దేవుని యొక్క బాటలో మనం జీవిస్తుంటే దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. దేవునికి వ్యతిరేకంగా, ఆయన మాటకు విరోధంగా, ఆయన బాటలో నడవకుండా మన ఇష్టాధారంగా మనం తిరుగుతూ ఉంటే ఏమొస్తాయి? మన మీదకి చేపలు వస్తాయి. ఎవరైనా దేవుడు పక్షపాతి కాడండి.
ఉపదేశం అంగీకరించేవాడు మేలు నొందుతాడు. చెప్పబడిన ఉపదేశం అంగీకరించి లోబడి జీవిస్తే దీవించబడతారు. మరి రేపు ఆదివారం ఎంతమంది అలా గత ఆదివారం బోధించాను కాబట్టి, ఉపదేశించాను కాబట్టి, ఈ 2025 సంవత్సరంలో మనం అలా ఉండకూడదు, గత సంవత్సరంలో అలా ఉన్నాం, ఈ సంవత్సరం అలా ఉండకూడదు అని నేను కొంచెం ఆవేశంతో చెప్పాను. మంచిదండి, చెబుతుంది వాళ్ళ మంచిదండి. అర్థం చేసుకున్నారు మంచిగా. అవునా? ఇంచేత నా బిడ్డలు బాగుపడాలి, నా బిడ్డలు దేవుల్లో ఉండాలి, నా బిడ్డలు దేవుని దీవెనలు పొందాలి అనే ఆలోచన కలిగి నేను నా బిడ్డలకు బుద్ధి చెప్పానే తప్ప. సంతోషం వచ్చిందండి అలా చూపినందుకండి. మరి ఎంతమంది ఆ మాటకు లోబడి రేపు ఆదివారం పాటిస్తారు చూద్దాం, ప్రార్థన చేద్దాం. గర్వం గురించి ఎన్ని మాటలు చెప్పాను? 4 పాయింట్లే చెప్పాను. అర్థమవుతుందా పాఠం? పాఠం చెప్పామంటే పాఠం అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్న పాఠం బట్టి మనం జీవించాలి. గర్వం గురించి 4 పాయింట్లు చెప్పాను. గర్వం వల్ల వచ్చే నష్టాలు చెప్పాను, గర్వం అంటే ఏంటో చెప్పాను, గర్వం ఎలా వస్తుందో చెప్పాను, గర్వం వల్ల నాశనం అయిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారో ఉదాహరణ చెప్పారు. అలాగే మనం ఉండకుండా, మనం గర్వం లేకుండా దేవుని సన్నిధిలో దీన మనస్కులై ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలి? తగ్గించుకుని జీవించినప్పుడు దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. అట్టి ఆశీర్వాదాలు మనమందరూ కూడా పొందాలని నన్ను నేను హెచ్చరిక చేసుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరిస్తున్నా. దేవుడి కొద్ది మాటలో దీవించుగా ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం. ఈ రాత్రి సమయంలో మీ సన్నిధికి వస్తున్నాం. మీ సన్నిధిలో వాక్యం చెప్పారు. ఎంతవరకు బిడ్డలు అవగాహన చేసుకున్నారో అది నాకు తెలియదు. మీకేం కావాలో నాకు తెలుసు. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, తెలుపవన్నీ అనుగ్రహిస్తానని సెలవిచ్చారు. మీ రాజ్యం వద్దు, మీ నీతి అక్కర్లేదు, మాకు కావాల్సిన ఇచ్చేదని అడిగేటువంటి స్థితిలో చాలామంది ఉన్నారు. అటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. దాంతో క్షమించమని మనం చేస్తున్నాను. మీ ఇష్టానుసారంగా మేము జీవించినప్పుడు మేము అడగకముందే మా అక్కర్లన్నీ కూడా తీర్చగలిగిన శక్తి మీకు మాత్రం ఉంది. గర్వ హృదయులు యెహోవాకు హేయులని గర్వించి నాశనం అయిపోయినటువంటి వారి గురించి ఆలోచన చేశాం. అట్లా మేము ఉండకుండా దీన మనసు కలిగి నాయన మీకు లోబడి మేము జీవిస్తూ, మీ వాక్యానికి విధేయత కలిగి మీ బాటలో మేము జీవిస్తూ మీ నుంచి దీవించబడే భాగ్యం మా అందరికీ దయచేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. విత్తబడిన వాక్యం వీళ్ళ హృదయాల్లో బదిలిపరుచుకుంటాయి, అలాగనే అభివృద్ధి చెందుతాయి. వాక్యం మీ సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. విన్న ప్రతి బిడ్డను దీవించండి. విని విడిచిపెట్టేటువంటి వారు కాకుండా ఇతరులకు కూడా పంచగలిగేటువంటి సామర్థ్యము, సమయము, అవకాశము బిడ్డలకు మీరు అనుగ్రహింప చేస్తారని ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయంలో నాయన రోగగ్రస్తుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. పాత గొలుసుల సునీత కొరకు, ఆమె భర్త జయరాజ్ కొరకు మరొకసారి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. మధ్యాహ్నం నుంచి నా ప్రభా ఆ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూనే ఉంటున్నాను. అలాగే నా తండ్రి దానమ్మ కూడా తన కొరకు ప్రార్థన చేయడం కోరుతుంది. ఆమెలో ఉన్నటువంటి ఆయన విశ్వాస పరిమాణం చొప్పున కార్యం జరిగిస్తారని ప్రార్థన చేస్తున్నాను. సామెతల గ్రంథం 3:7 నేను జ్ఞానిని కదా అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టు, అప్పుడు నీ దేహానికి ఆరోగ్యము, నీ ఎముకలకి సత్తువ కలుగుతుందని మహాజ్ఞాని సెలవిస్తున్నారు. అలాగే మాలో ఉన్న చెడుతనాన్ని విడిచిపెట్టుకోండి నాయన. మీ సన్నిధిలో ప్రార్థించి మీ నుంచి నన్ను స్వస్థత పొందుటకు మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నారు. వాక్యం ఉన్న ప్రతి బిడ్డను దీవించాలి నాయన. ఇంత పర్యంతము లేఖనం ద్వారా మీరు మాతో మాట్లాడిన మాటలు మా హృదయాల్లో పదిలిపరచుకోండి. ఆ రీతిగా మేము జీవిస్తూ మీ నుంచి దీవించబడే భాగ్యం దయచేయాలి నాయన. మీ చిత్తమైతే మరి శుక్రవారం మేమంతా కలిసి మేము స్తుతించి గణపరిచి మీ వాక్యం ధ్యానించే భాగ్యం దయచేయాలి. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాం పరలోక తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.